పూరా లోకల్. ముస్లిం మతంలోకి కొంతమంది ముస్లిం మతాన్ని పుచ్చుకుంటున్నారు, ముస్లిం మతానికి మారుతున్నారు. అవునండి అవునండి. అంటే రెండో పెళ్లి చేసుకోవచ్చు, ఆడవాళ్ళు దొరుకుతారని, డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు. అంటే కొంచెం డీప్గా అర్థం చేసుకోండి. అంటే అందరు అనట్లేదు, కొందరిని అంటున్నారు. అంటే డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు ముస్లిం మతం పుచ్చుకుంటే, మారితే. అలాగే ఏ మతంలో లేనిది కూడా చూడండి, బయట ముస్లింలు ఒకటిగా ఉంటారు, వాళ్ళు ఎక్కువ ఏదన్నా ఆపద వస్తే అందరూ ఒకటేసారి ఏకమైపోతారు అంటారు. ఆ ఉద్దేశంతో కొందరు వేరే మతం వాళ్ళు కూడా మీ దాంట్లోకి వస్తారు. అంటే హిందువులు క్రిస్టియన్లనే కాదు, మిగతా వాళ్ళు ఎవరో ఉంటారు, అందరు వస్తారు. అవునవును. మీ మతంలో కొంతమంది అరే వాళ్ళ దాంట్లో ఉంటే అందరు ఏకంగా ఉంటారు, రెండో పెళ్లి చేసుకోవచ్చు, ఆడవాళ్ళు డబ్బు అనే ఉద్దేశంతో వస్తుంటారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఆ విషయం మీద? చూడండి, మొదటి విషయం, ఇస్లాంలో ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు చేసుకోవచ్చు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది ఖురాన్ అది ప్రత్యేకమైన కాంటెక్స్ట్ లో ఆ పర్మిషన్ ఇచ్చింది. ఒక ప్రాంతంలో యుద్ధం జరిగింది, ఆ ఊళ్ళో ఉన్నటువంటి చాలా తక్కువ మంది ఉన్నారు, అందులో 75 మంది చనిపోయారు. అప్పుడు చాలా మంది వితంతులు అయిపోయారు, స్త్రీలు, చాలా మంది పిల్లలు అనాథలైపోయారు. ఆ టైంలో అక్కడ ఆ సమస్య, సామాజిక సమస్య ఏర్పడింది. దాని పరిష్కారార్థం ఆ పిల్లలను అడాప్ట్ చేసుకోవాలి. పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ మీకు 2 పిల్లలు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, బయట నుండే ఇంకో 2 పిల్లల్ని మీరు తెచ్చుకుని అడాప్ట్ చేసుకొని, మీ పిల్లలతో సమానమైన గౌరవం లభిస్తుందా వాళ్ళకి మీ ఇంట్లో? లభించదు. వాళ్ళ అప్పుడు ఆ కాంటెక్స్ట్ దేవుడు ఏం చెప్పి తెలుసా, వాళ్ళ తల్లిని కూడా నువ్వు పెళ్లి చేసుకున్నాడు. పాయింట్ అర్థమవుతుందా మీకు? అంటే ఇక్కడ ఆడవాళ్ళని అనుభవించడం కోసం రెండో పెళ్లి అనుమతుందా? అనాథ పిల్లలకి గార్డియన్షిప్ కి వాళ్ళకి సరైన హక్కులు ఆ ఇంట్లో దొరకాలి కాబట్టి వాళ్ళ అమ్మని కూడా తెచ్చుకోమని చెప్పాడా దేవుడు? ఇది ఎంత పెద్ద పాయింట్ చెప్పండి ఇది. అయితే ముస్లిం దీన్ని మిస్ చేశారు. ఇంకా నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు కొందరు, ముష్తాక్ భాయ్ ఏదన్నా సంబంధం చూడండి, రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు మీకు చెప్తా అని ఇంకో మాట అంటాడు ఆయన, ఓకే చూద్దామండి, మరి ఏమంటే పిల్లలు ఉండకూడదు అండి అంటాడు. ఓరి దుర్మార్గుడా, వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చేసుకోవడం కోసం దేవుడు చెప్పాడు, పిల్లలు లేనటువంటి కన్ను పిల్లలు చేసుకోండి అని చెప్పేసి దేవుడు చెప్పలేదు అక్కడ. ఇట్లా ఖురాన్ లో ఉందా? ఖురాన్ లో క్లియర్ గా ఉంది. ఏంటి, వాళ్ళ పిల్లలకు ఆ ఇంట్లో సముచితమైన గౌరవం లభించడానికి వాళ్ళ అమ్మని కూడా తెచ్చుకోండి. కన్నె పిల్లల్ని రెండో పెళ్లి చేసుకోవద్దని ఖురాన్ లో ఉంది. వద్దని కాదు అక్కడ, అది చేసుకోండి అని లేదు, వద్దని లేదు కూడా లేదు. ఓకేనా? అచ్చా, ఆ తర్వాత ఏం చెప్పాడు, మనిషికి ఉన్న స్వభావం రీత్యా, మనిషి యొక్క సైకాలజీ ప్రకారంగా ఒక భార్యయే ఉత్తమం అన్నాడు. మరి దీని గురించి ఎవరు మాట్లాడేటి? అక్కడే చెప్పాడు. అది ఎంతమంది భార్యలు ఉంటాం మంచిది, ఒక భార్య ఉత్తమం అన్నాడు. ఆ 2 భార్యలు అయితే నువ్వు న్యాయం చేయలేవు అన్నాడు. అది కాబట్టి ఆ ఖురాన్ ఏదో విచలుడిగా అనేక వివాహాలు చేసుకొని సెక్సువల్గా ఏంటంటే మీరు అనుభవించండి అని చెప్పేసి పర్మిషన్ ఏమీ ఇవ్వటం లేదండి.